అందరికీ హాయ్. ఈరోజు వీడియోలో మీ అందరికీ స్వాగతం మరియు ఈ వీడియోలో మనం పర్యావరణ వ్యవస్థ గురించి కొత్త అప్డేట్ల గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. అవును ఫ్రెండ్స్, నేను ఆశాజనకంగా ఉన్నాను. మీరందరూ దీన్ని బాగా చదివి ఉండాలి, కానీ మీరు ఇంకా చదవకపోతే మీ ఎక్కువ చదవండి. సిస్టంలోకి లాగిన్ అయిన తర్వాత న్యూస్ 8 వచ్చింది. మీరందరూ దానిని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. సర్, ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఈ సర్ 8 గంటలకు వార్తల్లో మన ఫ్రెండ్స్తో ఏమి చెబుతున్నారో చూద్దాం. న్యూస్ 7లోనే న్యూస్ 8లోనే మనం ఇలాగే చేస్తామని నేను మీకు చెప్పాను. పనులు చేయబోయే వాళ్ళు అంటే మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాము, అప్పుడు మేము మీదే ప్రతిస్పందన, మీ ఆలోచన నాకు తెలుసుకోవాలని ఉంది. మీరు ఏమనుకుంటున్నారు మరియు మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. అవును, అయితే అతను ఇక్కడ 2 నుండి 3 ప్రశ్నలు ఇచ్చాడు. మనం వాటిని చదవాలి. మనం అతనికి సమాధానం చెప్పాల్సి వస్తే ఇక్కడ సమాధానం ఏమి చెబుతుందో చూద్దాం. అవును, ఇక్కడ ఉండటం మీ వంతు. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు వినడం మరియు సమాధానం ఇవ్వడం మీ వంతు. చర్య అవసరం, చర్య తీసుకోవడం తప్పనిసరి, అది అవసరం. ఆగస్టు ముందు చదివి స్పందించండి. 4 ఆగస్టు 4కి ముందు దీన్ని జాగ్రత్తగా చదవండి మరియు ఇప్పటి వరకు ఈరోజు మా నుండి మీకు వార్త వచ్చింది, ఎందుకంటే మేము మీ నుండి వినాలనుకుంటున్నాము, కాబట్టి అది మారిపోయింది. మా తదుపరి దశను కాపాడటానికి సహాయపడే ఒక సంక్షిప్త కానీ ముఖ్యమైన సర్వేను మేము సిద్ధం చేశాము. సర్గా కలిసి ప్రయాణం. మనం ఫ్రెండ్స్ అని అంటున్నాం. ఇప్పటి వరకు రోజువారీ వార్తల సందేశం. ఇప్పటి వరకు ఈరోజు మా నుండి మీకు వచ్చే ప్రతి వార్తా సందేశం, నేడు అది పెరిగింది. మేము మీ నుండి వినాలనుకుంటున్నాము, కాబట్టి అది మార్చబడింది. మా నుండి వినాలనుకుంటోంది. ఒక చిన్న కానీ ముఖ్యమైన సర్వేను సిద్ధం చేశాను, అంటే ఒక ముఖ్యమైన సర్వేను సిద్ధం చేశాను. తద్వారా అది తదుపరి దశను మరియు మన ప్రయాణాన్ని కలిసి రూపొందించడంలో సహాయపడుతుంది. ముందుకు సాగుదాం, చూద్దాం ఫ్రెండ్స్. సార్ మనకి ఏం చెబుతారు? సార్ ఇక్కడ అంటున్నారు, కేవలం 3 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి, కానీ మీ సమాధానాలు సహాయపడతాయి. మీరు ఎలా భావిస్తున్నారో, మీ స్థానం ఏమిటి మరియు కలను చేరుకోవడానికి మీరు ఎంత కట్టుబడి ఉన్నారో అర్థం చేసుకోండి. మనమందరం దాని వైపు పనిచేస్తున్నాము. దయచేసి మీ స్థానిక సమయ మండలంలో ఆగస్టు 4 అర్ధరాత్రి ఈ సర్వే ముగింపును ఆలస్యం చేయవద్దు. ఇప్పుడే స్పందించడానికి దీని మీద క్లిక్ చేయండి, అంటే ఈ పోస్ట్కు స్పందించడానికి. దీనికోసం ఇక్కడ ఒక ఎంపిక ఇవ్వబడింది, దానిపై క్లిక్ చేయండి అని వ్రాయబడింది. ఇప్పుడు స్పందించడానికి కానీ సర్వేకు స్పందించే ముందు మనం దీన్ని అర్థం చేసుకోవాలి. మధ్యాత్రి మూసివేయబడుతుందని స్పందించడానికి ఇప్పుడే ఇక్కడ క్లిక్ చేయండి, కానీ క్లిక్ చేసే ముందు లేదా ప్రతిస్పందించే ముందు మనం దానిని బాగా అర్థం చేసుకోవాలి. మిత్రులారా, మనం ఇక్కడ మరింత లోతుగా పరిశీలిస్తే మీరు తప్పక మీ వాయిస్ ముఖ్యమైన సర్వేలో పాల్గొనడానికి మీ బ్యాక్ ఆఫీస్ OSలోకి లాగిన్ అవ్వండి, మరియు ఇది మీరు ఇక్కడ ఉండాల్సిన క్షణం. ఇది ఇతర అవకాశాలలో మొదటిది. మీరు ఏమనుకుంటున్నారో మాకు ఖచ్చితంగా చెప్పే అవకాశాలు. కలిసి ముందుకు సాగుదాం. అవును ఫ్రెండ్స్, సర్వేలో పాల్గొనడం గురించి చాలా మంచి విషయానికి చెప్పారు. అంటే సర్వేలో పాల్గొనడానికి మీరు మీ బ్యాక్ ఆఫీస్ అంటే OSకి లాగిన్ అవ్వాలి. అది అలాగే ఉండాలి. మీ గొంతు ఇక్కడ వినిపిస్తుంది మరియు మీరు చెప్పేది వినడానికి ఇదే అవకాశం. ఇది మీ పాయింట్ వినడానికి, అంటే మా పాయింట్ వినడానికి సరైన సమయం. దీన్ని వినాలనుకుంటున్నాను మరియు దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఇది బహుశా మనకు చెప్పడానికి లభించే మొదటి అవకాశం. అది ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఫ్రెండ్స్, అసర్ గురించి చెప్పడానికి ఇది మాకు మొదటి అవకాశం. అలాంటి వాటి గురించి చెప్పడానికి ఇది మాకు మొదటి అవకాశం. మనం ఏమనుకుంటున్నామో, ఎలా భావిస్తున్నామో మొదటిసారి మాట్లాడినప్పుడు, అది మనం ఒక సర్వే ద్వారా సర్కి చెప్పగలం. సరే, కాబట్టి మనం కలిసి ముందుకు సాగుదాం మిత్రమా. కాబట్టి సర్వేకు మనం ఎలా స్పందించాలో ఇక్కడ చూద్దాం. కాబట్టి సర్వే చేయండి. దానికి ప్రతిస్పందించాలంటే మీరు వార్తల ప్రకటన నవీకరణకు మీ సమాధానం ఇవ్వాలి. అది వచ్చి ఉంటే అదే పేజీలో చూడండి. ఫ్రెండ్స్, అది బోల్డ్ అక్షరాలలో వ్రాయబడింది. దీనిపై క్లిక్ చేయండి. ఇప్పుడే స్పందించడానికి దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడే స్పందించడానికి కేవలం ఆప్కో ఈజ్ పార్ క్లిక్ కర్ దేనా. మీరు క్లిక్ చేసిన వెంటనే ఏమి జరుగుతుంది? మీ ముందు ఉన్న సర్వే పేజీ మీ ముందు తెరుచుకుంటుంది. మిత్రులారా, సర్వే పేజీ తెరిచిన వెంటనే ముందుగా ఇమేజింగ్ చేయడం అవసరం. ఇక్కడ మీకు చెప్పబడితే మీరు దానిని జాగ్రత్తగా చదవాలి మిత్రులారా. అది చాలా ముఖ్యం.
కాబట్టి మీరు ఇక్కడ ఊహించుకోమని ఏది అడిగినా నేను దానిని ఇక్కడ ఊహించుకుంటాను. కానీ నేను దానిని మీకు సరిగ్గా వివరిస్తాను. అది ఇక్కడ వ్రాయబడింది. ఊహించుకోండి. నా ఉద్దేశ్యం, మీరు కొంతమంది వ్యక్తులతో ఒక ముఖ్యమైన యాత్రలో ఉన్నారని ఊహించుకోండి. మీరు నిజంగా ప్రవహించే వాటితో మీరందరూ ఒకే గమ్యస్థానానికి ప్రయాణిస్తున్నారు. ఇది ముఖ్యమైనది మరియు రాకతో జీవితాలను మారుస్తుందని హామీ ఇస్తుంది. కానీ దారిలో కారు చెడిపోయింది. దానిని సులభంగా మరమ్మతు చేయలేమని మీరు కనుగొంటారు. నిజానికి ఇంజిన్ జామ్ అయిందని మీరు గ్రహిస్తారు మరియు అది వాహనాన్ని కాపాడలేకపోతే మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మీ ముందు 2 లేదా 3 ఎంపికలు కనిపిస్తాయి. మీరు ఆ ఎంపికలలో ఒకదాని ప్రకారం ముందుకు సాగాలి. ఆ ఎంపికలు ఏమై ఉండవచ్చు ఫ్రెండ్స్? మీరు ప్రయాణాన్ని పూర్తిగా రద్దు చేసుకుంటారా? ఇది మీరు ఏమి చెబుతున్నారో ఊహించుకోవడం లాంటి ప్రశ్న, కాబట్టి మీరు దీన్ని చూడాలి. మీరు యాత్రను పూర్తిగా రద్దు చేసుకుంటారో లేదో అర్థం చేసుకోండి. మీకు ఉన్న రెండవ ఎంపిక పాత వాహనాన్ని మరమ్మతు చేయడానికి ప్రయత్నించడం. అది మళ్లీ దిగజారిపోతుందని తెలుసుకోవడం. లేదా మీకు ఉన్న మూడవ ఎంపిక స్నేహితులు. మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు మరియు చివరికి గమ్యాన్ని చేరుకోవడం అంటే మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించాలి మరియు మీరు చేరుకోవాలనుకుంటున్న ప్రదేశం వరకు కొనసాగాలి. మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో అక్కడికి తీసుకెళ్లడానికి మీరు కొత్త నమ్మకమైన వాహనాన్ని కనుగొనాలి. అంటే మీరు ప్రయాణాన్ని కొనసాగించి మీరు ఉండాలనుకునే స్థానానికి చేరుకోవడానికి మీరు ఏమి చేయాలి? మీరు కొత్త నమ్మకమైన వ్యక్తివి. స్నేహితుల హక్కు ఇక్కడ వృధా అవుతుంది కాబట్టి మనం ఇక్కడ కొత్త వ్యక్తిని కనుగొనడం మంచిది. మనం అక్కడికి సులభంగా చేరుకోవడానికి. సరే, దీని తర్వాత ఇక్కడ ఇతర విషయాలు కూడా వ్రాయబడ్డాయి. ఈ సర్వే ఈ నిర్ణయం గురించే. మిత్రులారా, మనం ఇప్పుడు చదువుతున్నది ఇదే. నేను మీకు వివరించడానికి ప్రయత్నిస్తున్నది కేవలం ఊహ. మీరు దానిని ఊహించుకోవాలి, సరి అయినదా? మీరు ఈ విషయాన్ని ఊహించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఐసర్ ఈ ఊహ గురించి ఇలా అంటాడు. ఈ సర్వే ఆ నిర్ణయం గురించే. మీరు ఆ లక్ష్యం వైపు ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఎంత నిబద్ధత కలిగి ఉన్నారు? మనం దేనికోసం ప్రయత్నిస్తున్నామో దానికి మనమందరం ఎంత నిబద్ధతతో ఉన్నాం? మనమందరం దేనికోసం ప్రయత్నిస్తున్నాము మరియు మాతో ముందుకు సాగడానికి మీరు ఎంత సిద్ధంగా ఉన్నారు? ఈ సర్వే ద్వారా ఏసర్ మన నుండి తెలుసుకోవాలనుకుంటున్నది ఇదే, సరి అయినదా? ఈ సర్వే చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరందరూ ఈ సర్వేను జాగ్రత్తగా చదవాలి. చూసి అర్థం చేసుకోండి. ఆపై మీ అవగాహన ప్రకారం సమాధానం ఇవ్వండి మిత్రులారా. కాబట్టి సర్వేకు ప్రతిస్పందించే ముందు పైన భాషను ఎంచుకునే ఎంపిక మీకు కనిపిస్తుంది. భాషను ఎంచుకోండి అంటే స్నేహితులు మీరు ఏ భాషను అయినా ఎంచుకోవచ్చు. మీకు హిందీ తెలిస్తే ఈ సర్వే పేజీని చదివి అర్థం చేసుకోవచ్చు. మీరు బెంగాలీకి వస్తే బెంగాలీలో చేయండి. మీ స్థానిక భాష అయిన ఏ భాషలోనైనా చేయండి. మీకు అర్థమయ్యే భాష ఏదైనా అయితే దానిపై క్లిక్ చేయడం ద్వారా భాషను ఎంచుకోండి. ముందుగా మీరు మీ స్థానిక భాషను ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మీరు సర్వేను సరిగ్గా తెరవవచ్చు. ఇక్కడ నుండి చదవండి. ఆపై మీరు మీ సమాధానం ఇక్కడ ఇవ్వాలి. మిత్రమా, నేను ఇంగ్లీషు మరియు హిందీలో ఉన్నాను. మీరు ఇక్కడ సులభంగా అర్థం చేసుకునేలా నేను రెండింటినీ వివరించబోతున్నాను. కాబట్టి ఇక్కడ అలా కాదు, కేవలం 3 ప్రశ్నలు మాత్రమే అడిగారు. మనం ఇక్కడ ఉన్న వాటికి మాత్రమే సమాధానం చెప్పాలి. హే ఫ్రెండ్, మొదటి ప్రశ్న, అది ఏమిటో మాకు తెలియజేయండి. మొదటి ప్రశ్న, మీరు ఎంత నిబద్ధతతో ఉన్నారు? మా పెద్ద అందమైన షేర్ డ్రీమ్ను చేరుకుంటున్నారా? దయచేసి మా కొత్త 6కి తిరిగి వెళ్ళండి. అవసరమైతే సూచన కోసం నిజాయితీగా సమాధానం చెప్పండి. అంటే మొదటి ప్రశ్న ఏమిటంటే, మీరు మావారు. ఒక పెద్ద అందమైన మరియు సాహసోపేతమైన కలను నిజం చేసుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఉంటాయి? దీనికి సమాధానం ఇవ్వడానికి దయచేసి రిఫరెన్స్ కోసం, అంటే రిఫరెన్స్ ఓ న్యూస్ 6 జో ఓ న్యూస్ కోసం. నేను చాలా చెడ్డ స్థితిలో ఉన్నాను, కాబట్టి నా పెద్ద ధైర్యమైన మరియు అందమైన కల గురించి మీకు చాలా బాగా చెప్పాను. అది పోయినట్లయితే మొదటి ప్రశ్నకు సమాధానం గురించి మీకు నిజాయితీ ఉంటే మీరందరూ దీన్ని ఒకసారి చదవాలి. మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి 3 ఎంపికలు ఇవ్వబడ్డాయి. మాకు ఆప్షన్లు ఇవ్వండి. మనం వాటిలో ఒకదాన్ని ఇక్కడ ఎంచుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి వెళ్దాం. ఆ ఎంపికలు ఏమిటో మరియు మనందరికీ ఉన్న ఇతర ఎంపికలు ఏమిటో ఇక్కడ చూద్దాం. అది ఇక్కడ అందించబడితే మొదటి ఎంపిక ఇక్కడ పూర్తిగా కట్టుబడి ఉంటుంది. దసరా ఆప్షన్ ద్వారా నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను.
హాయ్, నేను ఇంకా కొంతవరకు కట్టుబడి ఉన్నాను. ఆసక్తి ఉంది కానీ ఖచ్చితంగా తెలియదు టీసా ఎంపిక. హాయ్, నేను ఇకపై కట్టుబడి లేను. ఈ ప్రయాణం కాదు. నా విషయానికొస్తే ఈ 3 ఎంపికలు మీకు ఇక్కడ ఇవ్వబడ్డాయి. వీటిలో ఏ ఎంపిక ఉత్తమమైనదో మీరందరూ చూడాలి. అర్థం చేసుకోండి. అప్పుడు మీరు స్నేహితులకు ఏమి సమాధానం ఇవ్వాలో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సమాధానం మీకు చాలా ముఖ్యమైనది. కాబట్టి మిత్రులారా, మీరందరూ ఈ సమాధానాన్ని చాలా జాగ్రత్తగా చదివి మీకు ఏమి లభిస్తుందో చూడండి. నేను ఇక్కడ సమాధానం చెప్పాలనుకుంటున్నాను కానీ నేను దానిని హిందీలో వివరిస్తాను. ఇది మొదటి ఎంపిక, పూర్తి. ఈ విధంగా నేను దానిని పూర్తి చేయాలనుకుంటున్నాను. మరొక ఎంపిక ఉంది, కొన్ని ఉన్నాయి. నేను దేనికైనా కట్టుబడి ఉన్నంత వరకు నాకు దానిపై ఆసక్తి ఉంటుంది. కానీ నాకు ఖచ్చితంగా తెలియదు. ఇది 3వ ఎంపిక. నేను ఇకపై భర్తను కాదు. నేను ఇప్పుడు నిబద్ధతతో ఉన్నాను. లేదు, ఈ ప్రయాణం నాది కాదు. కాబట్టి ఈ 3 ఎంపికలను చూడండి. ఏది మంచిది? ఈ ఎంపిక మీకు ఉత్తమమైనది. మీరు నాతో వెళ్ళాలనుకుంటే నేను నా కోసం మొదటి ఎంపికకు పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను. మీరు నా మాట వింటే నేను ఈ ఎంపికను ఎంచుకుంటాను. నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను కాబట్టి ఇవన్నీ జరిగేలా చూడాలనుకుంటున్నాను. నా కల నిజమవ్వాలని కోరుకుంటున్నాను. కాబట్టి నేను మొదటి ఎంపికను ఎంచుకుంటాను. మీరే చూడగలరు మిత్రమా. మీరే చూడాలి. సరి అయినదా? అప్పుడు మీరు ఖచ్చితంగా మీ ఎంపికను ఎంచుకుంటారు. రెండవ ప్రశ్న గురించి చూద్దాం. అవును, ఈరోజు రెండవ ప్రశ్న, నువ్వు ఏం చేశావు? రెండవ ప్రశ్న హాయ్, మీరు ఎంతకాలం ఉంటారు? ఈ కలను సాధించడానికి కట్టుబడి ఉండాలా? ఇక్కడ 3 ఎంపికలు కూడా ఇవ్వబడ్డాయి. మొదటిది 90 రోజులు, రెండవది 180 రోజులు మరియు మూడవది ఈ సమయ వ్యవధిలో ఉన్నా నేను మీతోనే ఉన్నాను. కాలపరిమితి ఏదైనా నేను మీతోనే ఉంటాను. కాబట్టి దీనిని హిందీలో సరిగ్గా అర్థం చేసుకుందాం. అవును సార్, రెండవ ప్రశ్నకు మీరు నాకు ఏమి చెప్పాలనుకుంటున్నారు? దీని గురించి రెండవ ప్రశ్న మిత్రమా, మీ కల ఏదైనా, అప్పుడు ఈ కల. మీరు ఇక్కడ ఎంతకాలం కమిట్ అవ్వాలనుకుంటున్నారు అనే దాన్ని పూర్తి చేయడానికి మీరు ఎంతకాలం కమిట్ అవ్వాలనుకుంటున్నారు. కానీ 3 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి మిత్రమా. మూడవ ఆప్షన్ ఏమిటో చూద్దాం. మొదటిది 90 రోజులు, రెండవ ఎంపిక 180 రోజులు మరియు మూడవ ఎంపిక ఏమిటంటే సమయం ఎంత ఉన్నా లేదా ఎంతసేపు ఉన్నా నేను మీతోనే ఉన్నాను. ఎంత సమయం తీసుకున్నా నేను ఏసతో ఉన్నాను. ఇక్కడ 3 ఎంపికలు ఇవ్వబడ్డాయి కాబట్టి నేను మీతో ఉన్నాను. సమయం ఎంతైనా, ఎంత సమయం అయినా. ఫ్రెండ్స్, మాకు దానితో ఎలాంటి సమస్య లేదు. ఎంత సమయం తీసుకున్నా నేను ఎల్లప్పుడూ ఏసిరతోనే ఉంటాను. కాబట్టి ఇది మీ స్వంత నిర్ణయం అయి ఉండాలి. బాగా చదివి అర్థం చేసుకోండి. అప్పుడు మీరు ఖచ్చితంగా మీ సమాధానం ఇస్తారు. మీరు నన్ను అడిగితే రెండవ ప్రశ్నకు నేను 3వ ఎంపికను ఎంచుకుంటాను. ఫ్రెండ్స్, 3వ ప్రశ్న చూద్దాం. 3వ ప్రశ్నలో సర్ ఏమి అడిగారు? మనం ప్రయాణించిన వాహనం ద్వారా మన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి నన్ను అన్హోన్ పుచా హై అని ప్రశ్నించండి. మీ అభిప్రాయాన్ని ఇస్కే లియే భీనే ఆప్షన్ దియాగా వర్ణించే వెస్ట్ ఉపయోగించడం సరిపోకపోవచ్చు. PHLA ఆప్షన్ హై. అక్కడికి చేరుకోవడానికి మనకు కొత్త బలమైన వాహనం అవసరమని నేను నమ్ముతున్నాను. దుసరా ఆప్షన్ హై. మనం పాత టీసా ఆప్షన్ను వదులుకోవచ్చని నేను అనుకుంటున్నాను. హాయ్, నాకు ఇంకా ఖచ్చితంగా తెలియదు కానీ నేను కొత్త ఎంపికలను అన్వేషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దీన్ని ప్రయత్నించండి. మేము హిందీలో వివరిస్తాము సార్ మా నుండి. ఫ్రెండ్స్, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? కాబట్టి 3వ ఎంపిక కోసం మీ గమ్యస్థానానికి వెళ్ళండి అని చెప్పబడింది. అంటే మనం చేరుకోవాలనుకునే చోటు, మన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి మనం తీసుకునే వాహనం. అది సరిపోకపోవచ్చు కాబట్టి మీ విధానం యొక్క ఉత్తమ వివరణ. మొదటి ఎంపిక ఏది? అక్కడికి చేరుకోవడానికి మనకు కొత్త మరియు బలమైన వాహనం అవసరం అనేది రెండవ ఎంపిక. మనం దానిని 3వదిగా పరిష్కరించగలమని నేను అనుకుంటున్నాను. నాకు ఇంకా ఖచ్చితంగా తెలియదు కానీ కొత్త ఎంపికలను అన్వేషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇక్కడ 3వ ప్రశ్నకు ఈ 3 ఎంపికలు ఇవ్వబడ్డాయి. కాబట్టి దానిని జాగ్రత్తగా చూడండి. అర్థం చేసుకోండి. మీరు నా మాట వింటే నేను మొదటి ఎంపికను ఎంచుకుంటాను. నేను మొదటి ఎంపికను ఎంచుకుంటాను. అక్కడికి చేరుకోవడానికి మనకు కొత్త మరియు బలమైన వాహనం అవసరమని నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, మీరు నాతో మాట్లాడితే నేను 3వ ప్రశ్నకు ముందుగా వస్తాను. నేను సరైన ఎంపికను ఎంచుకుంటాను. ఎందుకంటే అది ఉత్తమమైనది. ఎందుకంటే మనం త్వరగా సమయానికి చేరుకోవాలంటే మనకు కొత్త మరియు బలమైన అవసరమైతే నా 3వ ప్రశ్నకు ఎంచుకున్న మొదటి ఎంపిక ఇది మిత్రమా. కానీ మీరు ఏమి ఎంచుకోవాలనుకుంటున్నారో మీరే నిర్ణయం తీసుకోవాలి. కానీ నేను ఏది ఎంచుకోవాలనుకున్నానో అది నీకు ఇక్కడ చెప్పాను మిత్రమా. కాబట్టి మీరందరూ మిత్రులారా దయచేసి దీన్ని బాగా పరిశీలించి చివరికి ఇలాంటిదేదైనా చేయండి. మీరు రాశారు, మనం చదువుదాం. మీ ఆలోచనలను పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీ సలహాలు మేము కలిసి ముందుకు సాగే మార్గాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
ఈ ప్రయాణం ముగియలేదు మరియు మీ నిబద్ధతతో మేము నిర్ధారించుకోగలము మేము మాత్రమే కాదు. గమ్యస్థానాన్ని చేరుకోండి కానీ మునుపటి కంటే ముందుగా మరియు స్థిరంగా ఉండే విధంగా చేయండి. మళ్ళీ పునరావృతం చేయండి. ఈ ప్రయాణం ముగియలేదు మరియు మీ నిబద్ధతతో మనం చేయగలం. మనం గమ్యాన్ని చేరుకోవడమే కాకుండా దానిని మనకు మంచి విధంగా చేసేలా చూసుకోండి. మరియు ఇంతకు ముందు కంటే బలంగా. ఇది చాలా మంచి ప్రకటన సార్ ఫ్రెండ్స్. మీరందరూ దీన్ని హిందీలో జాగ్రత్తగా చదవాలి. నేను ఇక్కడ హిందీలో వివరిస్తాను సార్. నేను వారి తదుపరి పురోగతిలో నేను వారికి సహాయం చేస్తాను. ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. నాకు తెలుసు అది ఇంకా నిర్ణయించబడలేదు మరియు మీ నిబద్ధత అంటే మా నిబద్ధత. కాబట్టి మనం చివరి వరకు పంచ్ చేయడమే కాకుండా మునుపటి కంటే మెరుగ్గా చేయగలమని నిర్ధారించుకోవచ్చు. మీరు దీన్ని పదునుగా మరియు బలంగా చేస్తే ఇది అస్సర్ ద్వారా ఇవ్వబడుతుంది. ఒక పెద్ద ప్రకటన చెప్పండి. సర్వే చివరి పేజీలో నేను ఇచ్చినది మీరందరూ తప్పక చదవాలి. దయచేసి దీన్ని జాగ్రత్తగా చదవండి. ఈ 3 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ చెబుతాను. ప్రతిస్పందించిన తర్వాత మీరు అదే పేజీలో అంటే సర్వే పేజీలోనే చివరిలో సబ్మిట్ను చూస్తారు. మీకు సర్వే ఆప్షన్ వస్తే ఆ ఆప్షన్పై క్లిక్ చేయడం చాలా ముఖ్యం. మీరు ఇక్కడ పూర్తి చేసిన సర్వే సబ్మిట్ సర్వేపై క్లిక్ చేయండి. ఆ 3 మీరు ప్రశ్నకు ఇచ్చే సమాధానం మిమ్మల్ని చేరుతుంది. కాబట్టి ఆ ఎంపికపై క్లిక్ చేయడం చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యం కాబట్టి వీటన్నింటినీ జాగ్రత్తగా చూడండి మిత్రమా. నేను ఇవన్నీ అర్థం చేసుకున్నానని ఆశిస్తున్నాను. విషయాలు చాలా బాగా వివరించారు. మీరు విషయాలను బాగా అర్థం చేసుకుని సర్వే పేజీలో ఎంపిక చేసుకుని ఉండాలి. భాష ఎంపిక ఇవ్వబడితే మీరు దానిని మీ స్థానిక భాషలో చదవాలి. మీరు ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను.